నేను మీకు ఒక డాక్టర్ గారి వృత్తాంతం చెప్తే మీరు తెల్లపోతారు. ఆయన లబ్ధప్రతిష్ఠుడు. ఎముకల వైద్యంలో ఆయనే సాటి. ఎముక విరిగిపోతే ఆయన ఎంత గొప్పగానైనా కట్టుకట్టి ఎక్కడి ఎముకనైనా సరే అతుక్కునేటట్టు చెయ్యగలిగిన వాడు. కానీ ఆయనకి పట్టుకున్నటువంటి డబ్బు జాడ్యం అంతా ఇంతా కాదు. ఆఖరికి ఆయన ఏ స్థితికి కిందకి దిగజారిపోయాడంటే, ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 200 రూపాయలు ఇచ్చిన వాడైతే ముందు చూస్తాడు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళైతే వెనక చూస్తాడు. ఎముక విరిగిపోయి వచ్చినవాడు, ఇద్దరికీ చేతి ఎముకే విరిగిపోయి వస్తే ఒకడికి 100 రూపాయలు ఉండి ఒకడికి 200 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉన్నవాడు 200 రూపాయల వాడికి ఆయన కట్టు కట్టే వరకు ఆ ఎముక నిప్పితో బాధపడుతూ బయట ఉండవలసిందే. చూడడం ముందు 200 ఎవరిచ్చారో ఆయనకి కట్టు కడతాడు. 100 రూపాయలు ఎవరిచ్చారో వాళ్ళు వీధిలో కూర్చోవాలి. 200 వాళ్ళందరినీ చూశాక 100 రూపాయల వాళ్ళని పిలుస్తాడు. అప్పుడు 100 రూపాయల వాళ్ళకి కట్టుకడతాడు. ఆ డాక్టర్ గారి దగ్గర వైద్యం కోసం వెళ్ళేవాడు